ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా నావెల్ చెప్పుకుందామండి. ఎదన్పూడి సులోచనారాయణ గారి స్నేహమయ్యి బాగుంటుంది. ఇది ఇంచుమించుగా 70s నాటి కథ అనుకుందాం. రాయబడింది కూడా అప్పుడే. 70లలో ఉన్న దేశకాలమాన పరిస్థితులు, అప్పట్లో జీవితాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఆలోచన విధానాలు అవి కనపడతాయి మనకి. ఓకే, బాగుంటుంది కథ. అనసూయమ్మ గారని ఒక ఆవిడ ఏం చేస్తుందంటే, ఒక సేవా సాధనం నుంచి ఒక అమ్మాయిని తమ ఇంటికి తీసుకొస్తుంది. ఈ సేవా సాధనం కనకమణి గారిని ఒక ఆవిడ నిర్వహిస్తుంటుంది. చాలామంది ఆడపిల్లలు ఉంటారు అక్కడ. అయితే ఈ ఆడపిల్లల్లో హెడ్ ఒక అమ్మాయి శారద. మరి 20 ఏళ్ళు కాదు, 30 లోపు, 25-30 ఏళ్ళ వయసు ఉంటుంది, 25 ఏళ్ళ పైన అమ్మాయి. చాలా చిన్నతనం నుంచి ఇక్కడే ఉంది. సేవా సాధనాన్ని సజావుగా నిర్వహించే అమ్మాయి. చాలా సమర్థురాలు, బుద్ధిమంతురాలు, కామ్ గోయింగు. ఈ అనసూయమ్మ గారు ఏదో ఫారిన్ ట్రిప్ వెళ్తోంది. ఆవిడ 1-2 నెలలు ఇంట్లో ఉండదు. ఓకే. వాళ్ళ ఇంట్లో ఆవిడ తమ్ముడు, తండ్రి, 2 ఆడపిల్లలు, కాలేజీ చదివే 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇంటిని చూసుకోవడానికి ఒక మనిషి కావాలని కనకమణి గారిని అడిగి శారదని తీసుకెళ్తుంది. ఇల్లంతా అప్పచెప్తుంది. అయితే ఏమవుతుంది, తండ్రి ఏమో ఇంచుమించు మంచంలో ఉంటారు. తమ్ముడు కొంచెం పెద్దవాడు, అతను 30-40కి మధ్యలో వాడు. ఒక రకమైన మానసిక స్థితిలో ఉంటాడు. ఏవో మందులు కూడా వాడుతూ ఉంటాడు. ఈ అమ్మాయి వెళ్ళిన రోజు రాత్రే అతను ఈ అమ్మాయిని చూసి ఎవరో అని భ్రమపడి మెడపట్టేసుకుంటాడు, పీకి పిసికేస్తాడు. అమ్మాయి కేకలకి వీళ్ళు అంతా లేచి వచ్చి విడిపిస్తారు. అది కాదని బలవంతంగా అతన్ని విడిపిస్తారు. చాలా భయపడుతుంది. కానీ శారద, ఈ అనసూయమ్మ గారు ఏమంటారంటే, అలా కాదు, వీడు కొంచెం మనశ్చేదురు ఉన్నాడు, ఏదో నిద్రలో వచ్చేసాడు, టాబ్లెట్లు అవి సరిగ్గా పడితే వాడితో ఏ ప్రాబ్లం ఉండదు. ఆడపిల్లలు 2 ఉన్నారు, కవిత, కల్పన, వాళ్ళిద్దరూ హ్యాండిల్ చేస్తారు అని చెప్తుంది. భయంగా ఉంటుంది. కానీ అది చాలా పెద్ద ఇల్లు, చక్కగా చుట్టూతో తోట దొడ్డి ఉంటాయి, వంటవాడు ఉన్నాడు, ఇంకా పని వాళ్ళు ఎవరో ఉన్నారు. అజమాయిషి కోసమే శారదని తెచ్చారు. అనసూయమ్మ గారు ఫారిన్ వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయిని ఇంట్లో వదిలిపెట్టి. పెద్ద లైబ్రరీ అవి ఉంటాయి ఇంట్లో. మెల్లిగా ఇల్లు పరిస్థితులు అలవాటు పడతాయి. ఒక ఆవిడ సెక్రటరీ ఉంటాడు, వేణునో ఎవరో. అందులో ఈ ఆడపిల్లల్లో ఒక పిల్లతోటి కొంచెం చనువుగా ఉంటాడు. డబ్బంతా శారదకే అప్పచెప్తుంది ఆవిడ, కనకమణి గారు చెప్పిన మీదట. కొంచెం ఈ అమ్మాయి కంట్రోల్లో ఉంటే ఆ పిల్లలిద్దరూ ఎంతసేపు ఈ అమ్మాయితో పోట్లాడుతూ ఉంటారు. ఈ ఇంటికి వచ్చిన కొద్ది రోజులకి ఒక ఆయన వచ్చి, ఒక పాలేరు లాంటి ఒక అతను ఎవరి దగ్గర, మోతుబరి దగ్గర ఉండేనా 3 ఆడపిల్లల్ని అప్పచెప్తాడు. ఈ 3 ఆడపిల్లలు ఎవరు, 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళు ఉన్న, లేదా 7 ఏళ్ళు, 9 ఏళ్ళు, 11 ఏళ్ళు ఉన్న 3 ఆడపిల్లలు. ఈ అనసూయమ్మ గారి తమ్ముడు పిల్లలు వాళ్ళు. అతని పేరు భవానీ ప్రసాద్ అనే పేరుతో నడుస్తూ ఉంటుంది. అతను ఇంట్లో ఉంటాడు, మంచివాడుగానే ఉంటాడు, కామ్గా. తోట దొడ్డి అన్ని, ఇల్లు తోట అయితే ఎంత బాగుంటుందో అతనే మేనేజ్ చేస్తాడనమాట. ఈ ఆడపిల్లల్ని వదిలేసరికల్లా ఈ కవిత, కల్పన ఉంటారు. వాళ్ళు గట్టిగా ఆయనతో పోటాడి తీసుకుపోమంటే, మేము తీసుకుపోను, వీళ్ళ మావయ్య ఇక్కడ దింపి వెళ్ళమన్నాడు, వీళ్ళ నాన్న ఇల్లు, వీళ్ళది ఈ ఇల్లు అని చెప్పి 3 పిల్లల్ని వదిలేసి వెళ్తారు. ఇవి చిన్నపిల్లలు, పాపం తిండి తిప్పలు వద్దు. ఈ శారద పిల్లల్ని కొంచెం దగ్గరికి తీసుకుంటుంది. వాళ్ళు ఏమైనా సరే వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళు ఇంట్లోకి రానివద్దంటారు కవిత, కల్పన. మరి పిల్లలు ఏం చేస్తారు? ఈ అమ్మాయి ఏం చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి సేవా సదనంలో పెట్టేస్తుంది. అక్కడ తన కంట్రోల్ ఉంది కదా, అక్కడ పెట్టేసి వస్తుంది. 2 రోజులకో 3 రోజులకో ఆ వెంకటరామయ్య గారు వచ్చేస్తాడు. పిల్లలు ఏమయ్యారు అని అడిగి పోట్లాడతాడు. సరే ఇక్కడ పెట్టామంటే ఆ పిల్లల్ని మళ్ళీ ఇంట్లో ఉంచుకోవాల్సిందే ఏమైనా సరే అని అంటాడు. ఈ ఉంచుకున్న పిల్లల్ని అమ్మాయి శుభ్రంగా వాళ్ళని లైన్లో పెడుతుంది, తలకాయలు దువ్వుతుంది, భోజనాలు పెడుతుంది. పిల్లలు బాగా అలవాటు అవుతారు. పెద్ద పాప, చిన్న పాప, చంటి. పేర్లు లేవు పిల్లలకి. మా నాన్నే మా అమ్మని చంపేశాడని చెప్తారు. ఈ అమ్మాయికి అర్థం కాదు. అతను చూసే సాత్వికుడుగా ఉంటాడు, తన పని ఏదో తను చేస్తాడు. పిల్లల మొహం వైపు కూడా చూడ్డు అతను. ఆ పిల్లలకి తండ్రి అంటే, తల్లిని చంపేశాడంటే భయం వేస్తుంది కదా. ఇంతకాలం ఎవరి దగ్గర ఉన్నారంటే మేనమామ ఉన్నాడు, మేనమామ దగ్గర ఉన్నారు. మేనమామ పెళ్ళం నానా గోలా చేస్తుంది. ఆయన ఎక్కడికో వెళ్లాల్సి వచ్చి ఇంట్లో ఉంచితే ఆవిడ పిల్లల్ని బతకనేదని ఇక్కడ పంపించాడు.
సరే ఈ రోజులు గడిస్తే ఈ శారద అతనితోటి అలవాటు అవుతుంది, ముసలాయనతోటి అలవాటు అవుతుంది, ఈ పిల్లల ముగ్గురిని బాగా చూసుకుంటుంది. రోజులు గడుస్తాయి. మెల్లిగా అతనికి శారదతోటి అలవాటు అవుతుంది బాగా. ఒక రకమైన ఆసక్తి ఏర్పడుతుంది. అమ్మాయి చాలా ఓపికగా శాంతంగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితినైనా హ్యాండిల్ చేస్తుంది. పిల్లల్ని ఒకటి చొప్పున తండ్రి దగ్గరికి టీ ఇవ్వడానికి, స్నానం చేస్తే బట్టలు తీసి ఇవ్వడానికి మెల్లిగా అలవాటు చేస్తుంది. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి బట్టలు కొనుక్కొస్తుంది, క్లాతులు తెచ్చి కొన్ని కుడుతుంది మెషిన్ పెట్టుకుని. కొన్ని ఆ అమ్మాయికి ఆ సేవా సదనంలో పనులన్నీ అలవాటు కదా, కొద్దిగా అమ్మాయి బాగా సెటిల్ అవుతారు. మెల్లిగా అతనికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనిపిస్తుంది. ఇది ఎందుకు ఇలా జరిగింది, ఈ పిల్లలు నీకు ఎందుకు దూరం అయ్యారు అని అడిగితే అతను చెప్తాడనమాట. నేను ముందు నుంచి మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మా అక్కయ్యకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఒక స్నేహితుడు ఒకడు నన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి ఒకళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే జయ, ఆ ఇంటి వాళ్ళ అమ్మాయి పేరు. ఆ పిల్ల ఇతనికి వల వేసి పట్టుకుంది. వీళ్ళు బాగా ఆస్తిపరులు. ఇతను ఒక్కడే కొడుకు, ఒక అక్కయ్య, అక్క తమ్ముడు. ఆస్తంతా ప్రసాద్ పేరు మీదే ఉంది. వాళ్ళు మెల్లిగా ఆ పిల్లని ఇతనికి అలవాటు చేశారు. ఇంకా పెళ్లి చేసుకోక తప్పని స్థితి వచ్చేస్తుంది. అమ్మాయి గర్భవతి అయిపోతుంది. వీళ్ళ అక్కయ్య నాన్న ఒప్పుకోరు, కానీ మరి ఆస్తంతా అతని పేరు మీద ఉంది కదా. పెళ్ళి అవుతుంది, అది పెళ్లి చేసుకుంటారు. మెల్లిగా పిల్లని కంటారు, మళ్ళీ ఇంటికి కూడా తీసుకొచ్చుకుంటారు. వాళ్ళ అక్కయ్యకి భర్తతోటి ఏదో సమస్య వస్తుంది, పోతాడో ఏమో ఆయన. 2 ఆడపిల్లలు, మరి ఆవిడకి గడవాలి కదా. అందుకని ఏమంటుంది, నేను ఉంటాను, మీ ఆవిడని కూడా ఇంటికి తీసుకొచ్చుకోమని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. తీసుకొస్తే ఈ పిల్లకి ఇంత ఆస్తుంది కదా, అదంతా అనుభవించేసేయాలని. వీళ్ళ అక్కయ్య కంట్రోల్లో అమ్మాయికి నచ్చదు. క్రమంగా అతను ఏం తెలుసుకుంటాడు, ఈ అమ్మాయి వేరే ఇతరత్ర తిరుగులు ఉన్నాయి, దీనికి ఎంతసేపు క్లబ్కి వెళ్ళిపోవాలి, సినిమాలకు వెళ్ళిపోవాలి, షికార్లకు తిరుగుతూ ఉండాలి, డబ్బులు కొనేసుకుంటూ వాడేసుకుంటూ ఉండాలి. వాడేసి కొనేస్తే ఏమవుతుంది, ఏవో పొలాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అవన్నీ చెయ్యాలిగా. ఇతనికి మనశ్శాంతి ఉండదు భార్యతోటి. వాళ్ళ అమ్మ అన్నిటికీ పోట్లాడుతుంది. మెల్లిగా 2వ పిల్ల కూడా పుట్టేస్తుంది, 3వసారి కూడా కడుపుతూ ఉంటుంది. ఈ 3వసారి కడుపుతూ ఉన్నాక ఆ అమ్మాయి తాలూకు తిరుగుడు అవి చాలా ఎక్కువైపోతాయి. వాళ్ళు ఏంటంటే ఈ పిల్లని సినిమా యాక్టర్ చేయాలనో, ఎవరైనా పెద్దవాళ్ళకి ఇవ్వాలనో తీసుకొచ్చారు పల్లెటూరు నుంచి. ఈ పిల్లతోటి దీని వేషాలు అవి భరించలేక వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏమో ఈ డబ్బులు గల వాడిని పట్టుకుంది. అట్లాంటి కథలు మనం ఎన్నో చూస్తాం కదా. ఈ 3వ పిల్ల చంటి పిల్లగా ఉండగా ఈ అమ్మాయి ఏమైనా సరే ఇతనితోటి సరిగ్గా ఉండనని నేనని గొడవ చేస్తుంటుంది. ఒకనాడు ఇతను ఏదో పార్కుకి వెళ్ళి కూర్చుంటాడు, ఇంట్లో మనశ్శాంతి లేదని. ఒక చెట్టు వెనకాల ఒక కుర్రాడిని, ఒక అమ్మాయిని చూస్తాడు. తీరా ఆ కుర్రాడితో ఉన్నది తన భార్య. ఎప్పుడైతే ఆ అమ్మాయి తాలూకు దుష్ప్రవర్తన కంటితో చూసేశాడో ఇతను బాగా గొడవ చేసేస్తాడు, పొమ్మంటాడు. పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు కేసేస్తారు విడాకుల కోసం, ఆస్తంతా క్లెయిమ్ చేయటానికి. తలకాయ పగిలిపోతుంటుంది. ఎవరో ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు వీళ్ళు వస్తుంటుంది, పెద్ద కుటుంబం కదా. ఈ వచ్చిన వాళ్ళని ఎవరినో దింపడానికి వెళ్ళి తన కారులో వస్తుంటే తల పగిలిపోవటం, ఒక రకమైన డిప్రెషన్ అనమాట అతనికి. ఆ తల నొప్పి, ఆ ఒళ్ళు తెలియని స్థితిలో కారు ఎవరిదో డాష్ కొట్టేస్తాడు, ఒక రిక్షాని. ఆ కొట్టేసిన రిక్షాలో ఇతని భార్య ఉంటుంది, ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది అమ్మాయి. అది కాస్త చచ్చిపోతుంది. ఓహో. ఈ తలనొప్పికి మందులు వాడడము, ఇవన్నీ డాక్టర్ తాలూకు ప్రిస్క్రిప్షన్లు అవి ఉంటాయి. వీళ్ళ అక్కయ్య శత విధాల లాయర్ని పెట్టి తమ్ముడిని ఈ హత్యానేరం నుంచి బయటపడేస్తుంది. ఆవిడ గోల్ ఏంటంటే ఆవిడకి వేరే చారా లేదు, తమ్ముడి ఇల్లు తన చేతిలో ఉండాలి, అప్పుడే తన జీవితం బాగుంటుంది, తన పిల్లలు బాగుంటారు. అందుకని చాలా కష్టపడి బాగా తిరిగి ఇతనికి వైద్యం అవసరమని మందులు వేసుకుంటున్నాడని వాళ్ళే పిచ్చాసుపత్రిలో కూడా చేర్పిస్తారు ఇతన్ని. అయ్యో. ఇవన్నీ ఈ రికార్డు మొత్తం మీద చూపించి ఇతను మానసిక స్థితి బాగోలేదు, ఎవరినో అనుకుని కొట్టేశాడు కానీ భార్య అనుకుని కొట్టలేదని మొత్తానికి చేసి కొంతకాలం కొద్ది రోజులు జైల్లో కూడా అరెస్ట్ అయిపోతాడు. బయటకు వచ్చాక ఇక పిల్లల్నేమో వెంకటరామయ్య వాళ్ళ అమ్మాయి తీసుకెళ్ళిపోతాడు, తల్లిని కూడా తీసుకుపోతాడు. కొన్నాళ్ళకి ఆవిడ పోతుంది. జయ ఆ రకంగా చేసి అతని జీవితంలో నుంచి నిష్క్రమించింది. ఇతనికి కాస్త పొడుగు జుట్టు, తెల్లగా ఎత్తుగా మనిషి ఎవరైనా కనపడితే జయే అనుకుంటాడు. ఆ ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రపోతాడు. ఆ నిద్రలో ఏమైనా మెలకు వచ్చింది, ఆ సమయానికి అట్లా ఎవరైనా కనబడితే ఆ పెళ్ళాన్ని చంపేయాలని అనిపించేది అతనికి. ఈ అమ్మాయి మీదకి వస్తాడు. అట్లా 1-2 సార్లు జరుగుతుంది ఇట్లా.
కానీ ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుంది, ఇతని మానసిక స్థితి ఇది. ఏమనుకుంటుంది, ఈ పిల్లల్ని దగ్గర చేసుకో, ఈ పిల్లలు దిక్కు లేకుండా ఉంటే ఎట్లా, జయ తప్పు చేసిందని పిల్లల్ని వదిలిపెట్టచ్చా, ఇంకా వాళ్ళని పల్లెటూరు పంపించద్దు, మీ అక్కయ్య పిల్లలు మీ డబ్బు తింటూ చదువుకోవటం, కాలేజీలకి వెళ్ళి హాయిగా ఉండటం ఏంటి, నీ పిల్లలు మట్టి పిసుకుతూ ఊళ్ళో పనిచేయటం ఏమిటి, స్కూళ్ళు లేవు, చదువులు లేవు పాపం వాళ్ళకి, తల్లి సరిగ్గా లేదు, తండ్రి బాగున్నాడు కదా, ఇంత ఆస్తుంది కదా అని కొంచెం అతన్ని మెత్తపరుస్తుంది. మెల్లిగా పిల్లల్ని తన దగ్గరే ఉంచుకోవాలన్న ఉద్దేశం గట్టిగా వచ్చేస్తుంది. ఈ కవితను కల్పన ఈ మామయ్యని వల్ల వేసుకుంటోందని అనిపించడం మొదలు పెడుతుంది వాళ్ళకి. యాక్చువల్గా అనసూయమ్మ గారి ప్లాన్ ఏంటంటే ఈ ఆడపిల్లల్లో ఒక పిల్లని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని. అతను ఏమంటాడు, నేను ఎత్తుకు పెంచిన పిల్లలమ్మా, చిన్నపిల్లలు, వాళ్ళలో ఒకళ్ళని నేను చేసుకోవటం ఏమిటి, ఏమైనా సరే నేను చేసుకోను, నాకు వద్దంటాడు. మరి వేరే ఎవరినైనా చేసుకుంటే ఆస్తి మళ్ళీ అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోతుంది కదా, ఈవిడికి అది ఇష్టం లేదు. మరి నా జీవితం ఎట్లా, నిన్ను కాపాడాను, నాన్న నిన్నేళ్ల నుంచి నేను చూసుకున్నాను, నువ్వు చేసిన తప్పులన్నిటికీ నేను బాధ్యత వహించాను, మరి నా జీవితానికి బాధ్యత ఎవరు వహిస్తారంటుంది అక్క. కవితనిచ్చి పెళ్లి చేస్తారన్న అనుమానం ముందు నుంచి. ఇప్పుడు ఇతనికేమో మెల్లిగా శారద మీద ఆసక్తి మొదలవుతుంది. ఈ అమ్మాయి అయితే తన జీవితం బాగుంటుంది అనుకుంటాడు, ఇంకా నడవాలి కదా, ఇప్పుడు ఇంతకీ 40 ఏళ్ళు కూడా లేవు అతనికి, ముందు జీవితం, ఈ పిల్లలు 3 ఆడపిల్లలు. ఎప్పుడైతే శారదను పెళ్లి చేసుకుంటాను వాళ్ళ అక్కయ్య వచ్చేసరికల్లా ఇతనేం చెప్పడు, కానీ ఆడపిల్లలు ఇద్దరు 100 రకాలు చెప్తారు. ఆ పిల్లల్ని శారదే చేర్చింది, శారద వల్లే వీళ్ళు ఇంట్లో ఉండిపోయారు అంటే ఆవిడ కేకలేస్తుంది, నేను నీకు హెల్ప్ చేయమని పిలిచాను, నువ్వు ఇట్లా మా ఇంటి వ్యవహారాల్లో ఎందుకు దొరపడ్డావని కేకలేసి తిట్టి పొట్టాడి వెళ్ళిపోమంటుంది. ఇంకా పంపించేస్తానంటు. అతను ఎక్కడికో వెళ్తాడు, ఆ టైంకి శారదని పంపేస్తారు. ఆవిడ కూడా ఒక డౌట్ వస్తుంది, తమ్ముడు ఏమైనా ఈ పిల్ల పట్ల ఆకర్షితుడయ్యాడా అని. అతను వెనక్కి వచ్చి చూస్తే శారద వెళ్ళిపోయిందని చెప్తారు పిల్లలు. కాఫీ పట్టుకొచ్చిస్తుంది పెద్ద కూతురు, నువ్వు వచ్చావు ఏది, శారద ఏది అని అడుగుతాడు, ఎందుకు వచ్చావు నువ్వంటే, అంటే శారద వెళ్ళేటప్పుడు చెప్పింది నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అని, నేనే చూసుకోవాలి కదా, శారద చేసే పనులన్నీ నేనే చేస్తాను, ఇంకా శారద వెళ్ళిపోయిందట అనేసరికల్లా అతనికి కష్టం వచ్చేస్తుంది. అక్కయ్యతో చెప్తాడు, ఎందుకు పంపించేసావు, నేను శారదని పెళ్లి చేసుకుంటానంటాడు. ఆనంగానే ఆవిడ అదిరిపడిపోతుంది, ఇంకేముంది, శారద కనుక అమ్మాయి వచ్చేస్తే ఈ పిల్లలు 3 ఇక్కడే ఉండిపోతారు, తనకి తన పిల్లలకి ఇంకా ఆసరా ఉండదు. ఆవిడ నానా గోలా చేసి తమ్ముడిని తిట్టిపోసి వెళ్ళి కృపామణి, ఆవిడ ఉంది కదా, అదేదో కృపామణి కాదు ఇంకో కనకమణి గారికి చెప్తుంది, శారద వల్ల మా తమ్ముడు శారదని పెళ్లి చేసుకుంటానంటున్నాడు, పెళ్లి చేసుకుంటే నా జీవితం అధ్వానం అయిపోతుంది, నేను రోడ్డు మీద పడిపోతాను, నా పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు కష్టం, ఒక పిల్లని నేను ఇవ్వదలుచుకున్నా మా తమ్ముడికి, ఏజ్ గ్యాప్ ఉంది, ఏ రోజు ఆ కాలంలో చేసేవాళ్ళు 15 ఏళ్ల గ్యాప్తో కళ్ళు మూసుకుని పెళ్లి చేసేవాళ్ళు, అసలు తప్పే కాదు, ఎందుకంటే 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చిన్నపిల్లని, 50 ఏళ్ల వాళ్ళకి 10 ఏళ్ల పిల్లని పెళ్లి చేసిన కాలం అది. ఈవిడ సేవా సాధనం కనకమణి గారు శారదని రిపేర్ చేసేస్తుంది. నేను నిన్ను తయారు చేసుకున్నాను సేవా సాధనం కోసం, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ సేవా సాధనం ఏమైపోతుంది, నువ్వు సేవ చేయటానికి పుట్టావు, ఇన్నాళ్ళు ఎంతమంది పిల్లల్ని సేవించావు, పైగా ఇట్లా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఒక పిల్ల ఇక్కడి నుంచి, దాని జీవితం ఏమైంది, ఎంత అధ్వానం అయిపోయింది, అది పాపం మొగుడు అమ్మేస్తాడు ఒక పిల్లని, అతి కష్టం మీద వెనక్కి పారిపోయి వస్తుంది, వచ్చాక సూసైడ్ చేసుకుంటుంది. నీ జీవితం కూడా అలాగే అవుతుంది. ఈ డబ్బున్న వాళ్ళని మగవాళ్ళని అస్సలు నమ్మకూడదు, పైగా ప్రసాద్ పెళ్ళాన్ని చంపినవాడు అని బాగా రిపేర్ చేసేస్తుంది. అతను వెళ్లే ముందు శారదను ఒప్పించుకుంటాడు పెళ్లికి, అవి వచ్చి కనకమణి గారి దగ్గర మాట్లాడడానికి వస్తే శారద నిన్ను పెళ్లి చేసుకోదని చెప్పేస్తుంది ఆవిడ. నేను శారదతోటే మాట్లాడతానంటే ఉత్తరం రాసి పంపిస్తుంది, నేను మాట్లాడడానికి రెడీగా లేను, నేను పెళ్లికి సుముఖంగా లేను అని. అతను చాలా ఆశ్చర్యపోతాడు, ఇలా ఎందుకు జరిగింది. అప్పుడు ఇంటికి వెళ్ళాక ఉత్తరం రాస్తాడు, తన జీవితంలో జరిగింది, ఎట్లా వాళ్ళ అక్కయ్య తన జీవితాన్ని తన చేతుల్లో తీసుకోవాలనుకుంటుంది, తద్వారా తనకెట్లాగో అన్యాయమే, పిల్లలు కూడా ఎంత అన్యాయం అయిపోతారు అని చెప్పి చాలా పెద్ద ఉత్తరం రాసి పిల్లలకి ఇచ్చి పంపిస్తాడు. ఈ ఆడపిల్లలు 3 శారదను చూస్తామని అడుగుతారు. అడిగితే కారులో పంపిస్తాడు 3 తన కూతుళ్ళని, పెద్ద పాప, చిన్న పాప, చంటి 3 వస్తే ఉత్తరం ఈ శారదకి ఇవ్వండి అంటే, శారద మరి పిల్లలు అమ్మాయిని చూడడానికి వచ్చారుగా, అంతకుముందు సేవా సాధనలో ఉన్నారు కదా 2-4 రోజులు, వాళ్ళందరికీ అలవాటే, వాళ్ళు చాలా సింపుల్గా వచ్చిన పిల్లలు శారద దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఉన్న పిల్లలు తీసుకుపోయేసరికి ఆ ఉత్తరాన్ని నిదానంగా చదువుకుంటుంది.
అతను రాస్తాడు, నీకు ఒకవేళ సేవా సాధనమే నీకు ఇబ్బంది అయితే కనుక నా ఆస్తి మొత్తం నేను సేవా సదనానికి రాసేస్తా నీకోసం. ఆ సేవా సదనాన్ని నీతో పాటు నేను కూడా పనిచేస్తాను దానికోసం, మన ఇద్దరం కలిసి సేవించుకుందాం అని ఉత్తరం రాస్తే ఆ అమ్మాయి వెంటనే సరే పెళ్ళికి ఒప్పుకుంటుంది. అతను వచ్చి కనకమణి గారికి చెప్తాడు, ఆస్తి రాస్తాను దీనికి అనగానే ఆవిడ ఆశ్చర్యపోతుంది. ట్రస్ట్లో నడుస్తుంది అది, అందరూ దాతల వల్ల నడుస్తుంది సేవా సాధనం. మరి ఇన్ని లక్షల రూపాయలు ఒకేసారి డబ్బు వస్తే మీ అక్కయ్య ఒప్పుకుంటుంది. మా అక్కయ్య సంగతి మీకెందుకు, మీరు పెళ్లి ఏర్పాటు చేయండి అని చెప్తాడు. ఎప్పుడైతే ఇతను పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిందో వెంకటరామయ్య గారు వచ్చేస్తాడు, మా పిల్లలకి అన్యాయం జరిగిపోతుందని. ఈ బావమరిదికి పెళ్ళవకపోయినా పర్వాలేదు, ఈ కవితను చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు, నువ్వు బయట నుంచి ఎవరినైనా తెస్తే కుదరదు. కవిత ఎందుకంటే కనీసం రక్త సంబంధం కాబట్టి మేనమావ పిల్లల్ని చూస్తుంది. కొంత ఆస్తి పిల్లల పేరు మీద పెట్టిపిస్తే నాకు అభ్యంతరం లేదు, నువ్వు బయట దాన్ని తేవడానికి వెళ్ళేది అంటాడు ఆయన. అనసూయమ్మ గారు నానా గొల్ల చేస్తే ఆవిడే ఈ వెంకటరామయ్యని పిలిపిస్తుంది. తర్వాత ఇద్దరు కుమ్మక్క అతనేమంటాడు, సరే చేసుకుంటూ చేసుకో, ఎవరితో ఊరేగు, కానీ పిల్లల్ని గంటానికి వెళ్ళేది అంటాడు. అనసూయమ్మ గారు కూడా అవును అవునంటే, ఒకవేళ కొడుకు పుట్టాడు అనుకో ఆస్తంతా పిల్లాడిది అయిపోతుంది, అందుకని ఆవిడ ససేమిరా అంటుంది. ఇతను మీరు మాట్లాడడానికి వీల్లేదు, నేను నిశ్చయించుకుని ఉన్నాను, ఇందులో ఎలాంటిది లేదు అంతే అనగానే ఆయన ఏం చేస్తాడు, ఇంకెందుకు పిల్లలు ఇక్కడ అని 3 పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇతను పిల్లల్ని తీసుకెళ్ళిపోయినా చెల్లించడు, శారద కావాలంతే. మర్నాడో 3వ రోజు పెళ్లికి ముహూర్తం పెడతారు. సేవా సాధనంలో జామ్మని పెళ్లి చేస్తారు. అనసూయమ్మ గారు కూడా పెళ్లికి కనకమణి గారు పిలిచింది కాబట్టి, ఎందుకంటే ఆవిడ లేడీస్ క్లబ్ అవన్నీ ఉంటాయి, లయన్స్ క్లబ్ ఉన్నాయి, ఆవిడ క్లబ్ మెంబర్షిప్లు అవి ఏమి పోకూడదంటే ఇట్లా సేవా సాధనాలకి వాటికి వెళ్ళాలి, సోషల్ సర్వీస్ చేస్తారు కదా. పెళ్లికి వస్తుంది, పెళ్ళి అయిపోయాక పురోహితుడు ఆస్తి వివరాలన్నీ చదువుతాడు, ఏమేమి ఇవ్వబడ్డాయి సేవా సాధనానికి అని. ఆవిడ నిర్ఘాంతపోతుంది, ఇంత ఆస్తి ఇస్తాడు, ఆవిడకి ఇల్లు అవి వదిలిపెడతాడు, అక్కయ్యకి కొంత వదిలిపెట్టేస్తాడు, మిగిలిన ఆస్తులు దీనికి రాసేస్తాడు, తన పేరు మీద ఉంచుకోడు. ఎప్పుడైతే ఈ వివరాలు చదివారో వెంటనే ఆవిడ చర్చి కేకలు పెట్టి తమ్ముడిని నానా తిట్లు తిట్టి కనకమణిని కూడా తిట్టిపోస్తుంది. నీకు తెలిసే చేసావని, నాదేముంది, అతను ఇవ్వదలుచుకున్నాడు, నేను ఆస్తి ఏదైనా ఇస్తాను, శారదనిచ్చి పెళ్లి చేయమని అడిగాడు, నాకు అభ్యంతరం ఏముంది, అమ్మాయి ఇక్కడే ఉండి పనిచేస్తానంటే నాకు శారద కావాలంతే, అమ్మాయిని నా నుంచి తీసుకెళ్ళిపోకూడదు, అతను నేనే ఇక్కడికి వస్తానన్నాడు, అందుకని పెళ్లి చేశాం అంతే, నీ ఇష్టం వచ్చిన చోటు చెప్పుకోమంటుంది. పెళ్ళి అయిపోతుంది. ఆ సేవా సాధనలో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు, వాళ్ళకి తెలుసు ఈ శారద ఇక్కడ ఉంటే తమ జీవితాలు సేఫ్గా ఉంటాయి. మంచి వాళ్ళని చూసి పెళ్లి చేయటము, బయట ఎంక్వైరీ చేయటము అవన్నీ ప్రసాద్ తీసుకుంటాడు, ఆ బాధ్యత తీసుకుంటానని ఒప్పుకుంటాడు. ఆ రాత్రి భార్యాభర్త కలిసి పడుకుంటారు. తెల్లవారుచామున బెల్ మోగుతుంది, ఎవరో వచ్చారని చూస్తే 3 ఆడపిల్లలు నుంచుని ఉంటారు అక్కడ. ఆ పెద్ద పిల్ల అమ్మ శారదని కావలించుకొని చెప్తుంది, శారద మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు, మా మేనమావ మమ్మల్ని ఊరు తీసుకెళ్ళాడు, కానీ మా మేనత్త మమ్మల్ని కొట్టి చంపేసేలాగా ఉంది, మాకు చదువు సంధ్య లేదు, తిండి తిప్పలు కూడా ఉండవు, మమ్మల్ని సేవా సాధనంలో చేర్చుకోవా అని అడుగుతుంది. లోపలికి వెళ్ళి భర్తను తీసుకొస్తుంది. వీళ్ళకి పిల్లలకి అన్నాలు పెడతాను అని చెప్పి వాళ్ళ 3 లోపల తీసుకెళ్ళిపోతుంది. అతను రిజిస్టర్లో ఫస్ట్ పేర్లు రాసుకుంటాడు, తన 3 కూతుళ్ళవి. సేవా సాధనంలో మా సర్వీసు నా పిల్లలతోటే మొదలవుతుంది, వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు, ఇంకా ఆస్తి ప్రత్యేకంగా ఏం లేదు, ఇది అందరిది కదా, పిల్లల్ని చదివించి పెద్దవాళ్ళని చేసుకుంటారు, కథ కంచికి మనం ఇంటికి. ఎంత బాగుంది రమ్మగారు. ఈ అమ్మాయి క్యారెక్టర్, శారద క్యారెక్టర్ని చూపిస్తారు జయ. ఒక పరమసాత్వికురాలు, తెలివైంది, పనిమంతురాలు అయిన క్యారెక్టర్. ఇట్లాంటి ఒక మనిషి మన జీవితానికి కావాలనిపిస్తుంది మనకి. ఏ సందర్భంలోనూ అమ్మాయి ఓవర్ రియాక్ట్ అవ్వదు, కరెక్ట్గా రియాక్షన్స్ ఉంటాయి. ఆ పిల్లలకి ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టొస్తుంది, వాళ్ళని మళ్ళీ ఇంటికి తెచ్చాక ఆ పిల్లలకి పని పాట అన్నీ నేర్పిస్తుంది, ప్రతిదీ మొక్కల దగ్గర పనులతో సహా చేయిస్తుంది. సేవా సాధనలో ఉండే ప్రాక్టీస్ తోటి ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అనిపిస్తుంది. అవును, అంత బాగా రాస్తారు, చాలా ఎలివేటెడ్గా వెళ్తుంది కథ. స్నేహమయ్యి దొరికితే చక్కగా చదవండి, తాపీగా చదివితే కథ ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.